మత్తయి సువార్త 1:18-24 యేసుక్రీస్తు జన్మ ఈ విధముగా జరిగింది. ఆయన తల్లి మరియ యోసేపుతో నిశ్చయము చేయబడిన తరువాత వారు కలిసికాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నట్టు కనబడింది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడైనవాడై ఆమెను అవమానపరచదలచుకోక రహస్యముగా విడిచిపెట్టాలని ఆలోచించాడు. అతడు ఈ సంగతులు ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువుని దూత కలలో అతనికి ప్రత్యక్షమై చెప్పెను, దావీదు కుమారుడైన యోసేపా, మరియను నీ భార్యగా తీసుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భమందున్నది పరిశుద్ధాత్మ వలన కలిగెనది. ఆమె కుమారుని కంటుంది, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇది అంతటిని, ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కంటుంది. ఆయన పేరును ఇమ్మానుయేలు అని పిలుస్తారు అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన వాక్యం నెరవేరునట్లు జరిగెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యోసేపు నిద్రలేచి ప్రభువుని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి మరియను తన భార్యగా తీసుకున్నాడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుడు మన జీవితంలో పనిచేసే విధానం చాలాసార్లు మన అంచనాలకు విరుద్ధంగా ఉంటుంది. ఈ రోజు వాక్యంలో మనం యోసేపును చూస్తాము, భయంతో అయోమయంతో ఉన్న ఒక నీతిమంతుడు, కాని దేవుని స్వరాన్ని విని విధేయుడైన వ్యక్తి. మరియ గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు యోసేపు హృదయం విరిగపోయింది. అతడు నీతిమంతుడు, ఆమెను అవమానపరచదలచుకోలేదు. అతని నిర్ణయం రహస్యముగా విడిచిపెట్టాలని. ఇది మనకు నేర్పేది. నిజమైన నీతి ప్రేమతో కూడినది. దేవుని భక్తి ఇతరులను గాయపరచదు. యోసేపు ఆలోచించుచుండగా దేవుని దూత కలలో ప్రత్యక్షమై చెబుతాడు, భయపడవద్దు. బైబిలులో ఇది పదేపదే వచ్చే మాట. దేవుడు మనలను భయం నుంచి విశ్వాసానికి పిలుస్తాడు. దేవుని ప్రణాళిక మన అర్థానికి మించినదైనా అది ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. యేసు అంటే యెహోవా రక్షణ. యేసు ఎందుకు వచ్చాడు? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. క్రిస్మస్ కథ కేవలం శిశువు కథ కాదు, అది రక్షణ కథ. ఇది యెషయా 7:14 ప్రవచన పరిపూరణ. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో, మన భయాల్లో, మన బాధల్లో, మన పాపాలపై పోరాటంలో. దేవుడు దూరంగా కాదు, మన మధ్య నివసిస్తున్నాడు. యోసేపు ఏమి చేశాడు? దూత ఆజ్ఞ ప్రకారం మరియను తన భార్యగా తీసుకున్నాడు. అతడు వాదించలేదు, ఆలస్యం చేయలేదు. నిజమైన విశ్వాసం విధేయతలో కనిపిస్తుంది. ఈ వాక్యం మనకు అడిగే ప్రశ్నలు. దేవుని స్వరం వినినప్పుడు మనం భయపడుతున్నామా? సమాజం ఏమనుకుంటుందో అనేది దేవుని చిత్తం కంటే పెద్దదా? మనం యోసేపులాగా విధేయులమా? ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు పరిపూర్ణుడు కాదు, కాని విధేయుడు. అతని విధేయత ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజు దేవుడు మనకు చెబుతున్నది, భయపడవద్దు. నా ప్రణాళికను నమ్ము. నేను నీతోనే ఉన్నాను. నీ జీవితం అయోమయంగా ఉన్నా, నీ మార్గం స్పష్టంగా కనిపించకపోయినా, ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. యేసు మన పాపాల నుండి మాత్రమే కాదు, మన భయాల నుండి కూడా రక్షించేవాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఇదే క్రిస్మస్ యొక్క నిజమైన సందేశం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్.